అలా నేను పుట్టి పెరగడము మొత్తం ఆ ఊర్లోనే జరిగింది. సెంట్రల్ స్కూల్లోనే చదువుకున్నాను. అందరూ అనుకుంటారు ఓ పెద్ద డిగ్రీ అది అసలు కాలేజ్ లైఫే తెలీదు. ఎస్ఎస్సి చేశానండి, 10th క్లాస్ ఎగ్జామ్స్ రాశాను. నాకు ఆపర్చునిటీ వచ్చింది సీమసింహం ఫస్ట్ మూవీ, బాలయ్యబాబు గారు. ఎస్, దాంట్లో లేడీ ఫైటర్స్ కావాలి అనేసి మా అక్కగారికి ఎవరో అడిగారంట. సో ఆవిడ ఫొటోస్ ఇచ్చారు. ఆ ఫోటో ద్వారా ఊరికి కాల్ చేయడం, నేను అక్కడికి వెళ్ళడం. అక్కడ కూడా ఎలా జరిగింది అంటే స్పోర్ట్స్లో చాలా కాంపిటీషన్లో స్పోర్ట్స్ ప్రతిదీ చేసేదాన్ని. స్పోర్ట్స్లో యాక్టివ్గా ఉంటాను. అండ్ షావ్లింగ్ కుంఫు నేర్చుకున్నాను నేను 4 years కిడ్ దగ్గర నుంచి 14 years వరకు నేర్చుకున్నాను. స్టిల్ ప్రాక్టీసింగ్ అప్పుడప్పుడు. ఓకే, జాగ్రత్త. సో అలా చేసుకుంటూ వస్తే లేడీ ఫైటర్స్ కావాలంట, నీకు ఏమైనా ఇంట్రెస్ట్ ఉందా అంటే సరే ఒకసారి పంపించు అంటే వాళ్ళు కాల్ చేశారు, వెళ్ళాను. బట్ వాళ్ళు ఇచ్చిన కాస్ట్యూమ్ ఉంటే నాకు కొంచెం షై ఫీల్ సమ్ షార్ట్ అండ్ ఇలా ఇచ్చారు. అయితే బాలయ్య గారు పిలిచారు, ఎందుకు అమ్మాయి వేసుకోదంట అంటే తను పిలిచి, లేదు సార్ నాకు ఎప్పుడు వేయలేదంటే, మరి నువ్వు స్పోర్ట్స్ కదమ్మా, అప్పుడు కూడా షార్ట్ అండ్ మనం టీ షర్టే వేసుకుంటాము, అక్కడ అన్నట్టే ఇక్కడ ఉండు, నలుగురు వీళ్ళ గురించి ఆలోచించద్దు, నీ పనేంటో నువ్వు చూసుకుంటూ వెళ్ళు, మనం కరెక్ట్ ఉంటే ఎవరు ఏమన్నారు అని ఆయన చాలా పద్ధతిగా మాట్లాడడం జరిగింది. ఆ తర్వాత నాకు కొంచెం స్పోర్టివ్గా తీసుకొని చాలా మన పని ఏంటో మనం చేద్దాము అని, అంటే అన్ని ఫైట్ సీన్ అనమాట సెకండ్ హాఫ్లో ఉంటుంది. ఆ ఎక్స్పీరియన్స్ అయిన తర్వాత కొన్ని ప్రాజెక్ట్స్ వచ్చాయి. నీ మనసు నాకు తెలుసు అండ్ చంటిగాడు, బిఏ జయ గారు దాంట్లో సెకండ్ ఆప్షన్, సెకండ్ లీడ్ చేశాను. దాంట్లో సేరాములమ్మ క్యారెక్టర్ చాలా మంచి క్యారెక్టర్, ఊర్లో ఒక మాస్ అమ్మాయి ఎలా ఉంటుంది అలా క్యారెక్టర్ అనమాట. దాని తర్వాత నాకు ఆపర్చునిటీస్ వస్తాయి అని వెయిట్ చేశానండి. కానీ వచ్చిన మన ఇండస్ట్రీలో కొన్ని ఉంటాయి, అది దేనివల్ల అనేది నాకు తెలీదు, అంత మెచ్యూరిటీ కూడా లేదు, ఎవరి త్రూ వెళ్ళాలి, మనకి క్యారెక్టర్స్ ఎలా వస్తాయి అనే మెచ్యూరిటీ లేదు. స్టిల్ 17-18 yearsలో మన ఊరు నుంచి సిటీకి వచ్చి ఎవరితో మాట్లాడాలో కూడా తెలియని పరిస్థితి. సో మంచి వచ్చి మంచి చేసుకున్నవే మనకి అప్పుడు 500 రోజుకి ఇవ్వాలంటేనే ఎక్కువ మూవీస్లో, అలాంటిది పర్ డే 1000 rupees చేసుకొని అలా చేశాను. ఒక 7 to 8 movies. తేజ గారి మూవీ ధైర్యం మూవీ చేశాను, బీజయ గారిది 2 projects చేశాను, ప్రేమికులు అండ్ చంటిగాడు 2 చేశాను. కొన్ని చిన్న చిన్న మూవీస్ చేశాను, బట్ అంత గుర్తింపు రాలేదు. 2006లో నాకు సీరియల్స్ వచ్చాయి. మా ఇంటి మహాలక్ష్మి జమ్నీ ప్రాజెక్ట్, చెన్నై ప్రాజెక్ట్ అది. సో దాంట్లో జనరేషన్ చేంజ్లో మోడర్న్ క్యారెక్టర్ అన్నమాట, హీరోయిన్. సో ఆ ప్రాజెక్ట్ తర్వాత ఫర్దర్గా అన్ని వస్తూనే ఉన్నాయి. బట్ మొగల్ రేకులు అంత ఫేమ్ అయితే ఏ సీరియల్ రాదు, కానీ ఇప్పుడు కూడా రాదనుకుంటా. అలాంటి చరిత్ర అనేది కమింగ్ అప్ సీరియల్స్లో కూడా రాదనుకుంటా. అంటే అట్లాంటి సీరియల్ ఇప్పటి వరకు రాలేదు. ఐ మీన్ అంత రేటింగ్ టీఆర్పీలో 20+ ఇప్పటి వరకు ఏ సీరియల్ టచ్ చేయలేదు దాని తర్వాత కూడా. సో అలాంటి క్యారెక్టర్ కూడా మళ్ళీ నా బుద్ధ నా భవిష్యత్తేనేమో రాదు. అంటే నాలాంటి గెటప్ ఇప్పుడున్న జనరేషన్ సీరియల్స్కి చేస్తున్నారు, బట్ ఆ పని మనిషి ఎలా ఉంటుంది, ఈవెన్ లిప్స్టిక్ కానీ కాజల్ ఒకటే పెడుతుంది. పల్లెటూరు అమ్మాయిలు అందరూ చూడండి నల్ల కాటికి ఒక్కటే పెడతారు, వేరేదేం పెట్టరు. కమ్మలు కూడా చిన్నది, ఒకటి మెళ్ళలో ఉంటే చైన్ ఉంటే ఉండొచ్చు, ఉండకపోవచ్చు. నాది ఈవెన్ ఆ బ్లాక్ తాడు అండ్ గోల్డ్ లాకెట్ కాదు, అది సాయిబాబాది ప్లాస్టిక్ లో ఉంటుంది. ఆ లాకెట్ వేయించారు. ఆ లాకెట్ నాకు దొరకకపోతే పక్కన సాయిబాబా టెంపుల్ ఉంది, నేను కృష్ణకాంత్ పార్క్ దగ్గర ఉండేదాన్ని ఆ ప్రాజెక్ట్ చేసేటప్పుడు. ఆ తర్వాత నేను అత్తాపూర్కి షిఫ్ట్ అవ్వడం జరిగింది, ఎందుకంటే ఎటు వెళ్ళినా నన్ను గుర్తుపట్టేస్తున్నారు. సో మా పేరెంట్స్ ఏమన్నారు, లేదు కొంచెం మనము వెళ్దాము అని. మా అక్కగారు అత్తాపూర్లో ఉన్నారు, అక్కడే హౌస్ రెంట్కి డబుల్ బెడ్రూమ్ తీసుకుంటే అక్కడ షిఫ్ట్ అయ్యాను. సో అలాంటి క్యారెక్టర్, అలాంటి కాస్ట్యూమ్స్, ఓన్లీ 5 costumes అండి, కంపెనీయే స్పాన్సర్స్ చేసింది. కాస్ట్యూమ్స్ నేను ఇంకా పెట్టుకున్నాను ఇప్పటికి ఫుల్ బ్లౌజ్, ఆ బ్లౌజ్ కి ఆ లంగాకి ఆ ఓణికి మ్యాచింగ్ ఉండదు. ఇప్పుడు అన్ని మ్యాచింగ్ చేస్తున్నారు, బట్ పని మనిషి కాదు, తను హీరోయిన్. ఇప్పుడు ఎప్పుడైనా మీకు ఆ డ్రెస్ వేసుకుని చూసుకోవాలని ఎప్పుడైనా వేసుకుని చూసుకుంటారా? అంటే నేను ఇంట్లో ఈ ప్రయోగాలు చెయ్యను అసలు. ఇంట్లో ఆఫ్టర్ మ్యారేజ్ తర్వాత హౌస్ వైఫ్ లాగే ఉండాలి, అలానే ఉంటాను. ఏదున్నా సెట్లోనే
చిచి అలా అనట్లేదు, హౌస్ వైఫ్ ఓకే, కానీ మీకు ఒక మెమరీ ఉండిపోద్ది, అబ్బా అద్భుతమైన క్యారెక్టర్ అయ్యాను కదా పర్సనాలిటీ. ఏమో మీ ఫేస్ మాత్రం అంతే క్యూట్ గా ఉందండి. మేబీ పర్సనాలిటీ అంటే డెలివరీ తర్వాత కొంచెం కానీ అవన్నీ భద్రంగా కవర్ లో వేసి పెట్టుకున్నాను మంచిగా. ఇప్పుడు ఎప్పుడప్పుడు తీసి చూసుకుంటారా? ఇప్పుడు చెప్పారు కదా చేస్తాను. ఈసారి ఫోటో తీసి ఇప్పుడు అప్పుడు ఇన్స్టాగ్రామ్ ఏం లేవు సోషల్ మీడియాస్, ఈసారి ఇన్స్టాగ్రామ్ తీసుకొని పెట్టండి. ఎగ్జాక్ట్లీ పోస్ట్ శాంతి. మళ్ళీ ఇప్పుడు ఏమన్నా 2 వస్తుంది అనుకుంటారు మీరు అప్పుడు. వస్తే ఇంకా హ్యాపీ అండి. అంత టీం ఇప్పుడు గ్యాదర్ అవుతారంటారా? మేబీ అవ్వచ్చు. అంటే మంజు నాయుడు గారు, బిందు నాయుడు గారు అండ్ సుధాకర్ సార్ కాంబినేషన్ లో వాళ్ళు ముగ్గురు చేస్తున్నారు అంటే పక్కా ఆ టీం మళ్ళీ వస్తుంది. మీరు రెడీ ఉంటారు ఇప్పుడు? నేను రెడీ అండి. ఇప్పుడు వేరే ప్రాజెక్ట్స్ తో బిజీ ఉన్నారు, మీకు మేడం నుంచో సార్ నుంచో మేము ముగ్గురం కలిపి కాల్ చేస్తున్నాను, కాల్ వచ్చింది. ఫస్ట్ కమిట్ అయిపోతాను, ఆ తర్వాత సంగతి ఏదైనా ఫస్ట్ మొగల్ రేకులు వాళ్ళకే ప్రయారిటీ అంటారు.